ప్రభునందు ప్రియమైన శ్రోతలకు వందనములు. ఈ పోడ్కాస్ట్ కార్యక్రమం నాకు స్వాగతం. మీ అందరి కొరకు ఈ కార్యక్రమమును ప్రసారం చేయుచున్నాం. విని దైవాశీస్సులు పొందుకోగలరు. ప్రియమైన శ్రోతలకు మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభోదయం. శ్రోతలారా, బాగున్నారా? మీ కొరకు ప్రతిదినం ఫీబా ఇండియా పక్షముగా ప్రార్థన చేస్తున్నాం. రండి, ఈ ఉదయకాలము దేవుని సన్నిధిలో వాక్యాన్ని ధ్యానం చేద్దాం. దేవుని వాక్యం మనకి రక్షణ మార్గాన్ని చూపిస్తుంది. సంకీర్తన 119:41 వచనం చదివితే, యెహోవా నీ కనికరమును నా యొద్దకు రానిమ్ము, నీ మాట చెప్పున నీ రక్షణ నాకిమ్ము అని కీర్తనకారుడు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. నిజంగా దేవుని యొక్క కృపను మనకి కలిగినప్పుడు ఆయన వాగ్దానం చెప్పున మీకు నాకు రక్షణ కలుగుతుంది. అందుకే దేవుని రక్షణ కృపతో కలుగుతుంది. ఎఫెసీ 2:8-9 ఉంటుంది. దేవుని వాక్యము రక్షణ అనేది దేవుని కృప వల్ల మాత్రం అనుగ్రహింపబడుతుంది. రెండవది, దేవుని వాక్యము ద్వారా రక్షణకు మార్గదర్శక పట్టణం చూపిస్తుంది. యోహాను సువార్త 5:39 చదివితే, దేవుని వాక్యమే మనకు రక్షణ చూపిస్తుంది. దేవుని వాక్యమందు నిత్య జీవము కలదని మనము గ్రహించాలి. మూడవది, దేవుని వాక్యము ద్వారా ఆయన వాగ్దానాలు మనకి ఆశ్రయంగా ఉంటాయి. 119:41 చూస్తే, నీ వాగ్దానములు చెప్పున నాకు రక్షణ కలుగజేయము అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని నమ్మకమైన మాటలు సూచిస్తుంది ఆయన వాగ్దానం. వాక్యంలో ఉన్న వాగ్దానాలు రక్షణ బలాన్ని ఇస్తే మనకి. నాలుగవది, దేవుని వాక్యం యేసుని రక్షకునిగా ప్రకటిస్తుంది. యోహాను సువార్త 1:14 చదివితే, వాక్యము మానవ రూపంలో అవతరించేది యేసు ప్రభువుగా మనకు కనబడుతుంది. ఆయనే మనకు రక్షణ అని కూడా దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఐదవది, రక్షణ అనేది ఒక హృదయాన్ని ప్రభావితం చేసే అనుభవం. నిజంగా మానవుల యొక్క హృదయాన్ని విశ్వాసము వాక్యమందు నుండే వస్తుంది. విశ్వాసం ద్వారానే రక్షణ వస్తుంది. విశ్వాసం వాక్యముతో ఏర్పడుతుంది. అందుకే వినుట వల్ల విశ్వాసం కలుగుతుంది అని దేవుని వాక్యం మాట్లాడుతుంది. ఆరవది, వాక్యము పాపాన్ని కడిగివేస్తుంది. రక్షణ అవసరమని మనకి గుర్తిస్తుంది. రోమీయులకు రాసిన పత్రిక 3:20 ప్రకారం ధర్మశాస్త్రం వాక్యాన్ని చదివితే మనలో ఉండే పాపాన్ని చూపిస్తుంది. మన రక్షణ అవసరాన్ని మనకి బోధిస్తుంది. ఏడవది, దేవుని వాక్యము ద్వారా మార్పు కలుగుతుంది మనలో. హెబ్రీయులకు రాసిన పత్రిక 4:12 ప్రకారం వాక్యం హృదయాన్ని చీల్చగల శక్తివంతమైనదే. ఇది మన పాప స్థితిని బోధించి మనలను పశ్చాత్తాపానికి నడిపిస్తుంది. ఎనిమిదవది, దేవుని వాక్యమే సత్యం. ఇది మనల్ని విమోచిస్తుంది. యోహాను సువార్త 8:32 ప్రకారం, మీరు సత్యమును తెలుసుకొందురు, సత్యము మీకు విముక్తి కలుగజేయును అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. తొమ్మిదవది, దేవుని వాక్యము ద్వారా మన పాదములకు వెలుగు. నీ వాక్యము నా పాదములకు దీపము. రక్షణ మార్గంలో మనల్ని నడిపించేది దేవుని వాక్యమే. చివరిగా, దేవుని వాక్యం శాశ్వతమైనది. శాశ్వత రక్షణకు నిర్ధారిస్తుంది. అందుకే సంకీర్తన 119:89 ఉన్న మాట, యెహోవా నీ వాక్యము ఆకాశమందు నిత్యము నిలకడగా ఉన్నది. ఆయన వాక్యము పరలోకమందు నిత్యముగా నిలుచుచున్నది. ఇది మనకి రక్షణ మార్గాన్ని సూచిస్తూ ఉంది, ఒక భరోసానిస్తుంది. దేవుని వాక్యం రక్షణకు మార్గం చూపిస్తుంది. మన హృదయాన్ని ప్రభావితం చేస్తుంది. యేసుని రక్షకుడిగా ప్రకటిస్తుంది. విశ్వాసాన్ని కలిగిస్తుంది. మరియు శాశ్వత జీవనానికి మనల్ని నడిపిస్తుంది. అందుకనే దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేయాలి. అందుకనే
దేవుని వాక్యాన్ని మనం మన మార్గానికి అనువర్తించుకోవాలి. అందుకనే మనం దేవుని వాక్యం మీద ఆధారపడాలి. దేవుని వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడులాగన వేచి ఉండాలి. దేవుని వాక్యం మన మనసుల్లో, మన హృదయాల్లో, మన నడతల్లో, మన పరిశుద్ధతలో కనబడాలి. అట్టి రీతిలో దేవుడు నడిపించేలాగా ప్రార్థన చేసుకుందాం. ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 94-850-850-39 మరియు ఈమెయిల్ ఐడి info@fibaonline.org. మా ఫోన్ నంబర్ మరొకసారి 94-805-850-39. ఈమెయిల్ ఐడి info@fibaonline.org.